హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్డర్ బ్లాక్స్ అంటే ఏంది, ఏది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఏది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనము ఆర్డర్ బ్లాక్ని ఐడెంటిఫై చేసేదానికి సింపుల్గా 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఒకటి, మీరు ఎప్పుడైనా సరే ఒక పెద్ద ర్యాలీని అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మార్కెట్ ఏ పాయింట్ నుంచి ఒక ర్యాలీ అనేది కంటిన్యూ చేసినా మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి ఫ్రెండ్స్. దీని తర్వాత మీరు ఏం చేయాలి, ఏ పాయింట్ దగ్గరికి అది వచ్చి కరెక్షన్ అయింది, ఓకేనా. అంటే ఇక్కడ నుంచి ఒక ర్యాలీని అయితే మీరు ఐడెంటిఫై చేస్తారు. ఫస్ట్ మీరు ర్యాలీని ఐడెంటిఫై చేసిన తర్వాత ఏ పాయింట్ దగ్గరికి వచ్చి మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది, అంటే మళ్ళీ సేమ్ అదే డైరెక్షన్లో మూమెంట్ వస్తుందో మీరు ఆ పాయింట్ని ఐడెంటిఫై చేశారనుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇది అనేది ప్రీవియస్గా ఉన్న హై ఉంది కదా, ఈ హైని బ్రేక్ చేయాలన్నమాట. ఈ హైని ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో ఇప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది ఒక పర్ఫెక్ట్గా ఒక ఆర్డర్ బ్లాక్ అనేది అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, ప్రైస్ మళ్ళీ అదే లెవెల్కి ఎప్పుడైతే మనకి రివర్స్ అయ్యి వస్తుందో, ఓకేనా, అప్పుడు మనం ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. అంటే ఈ పాయింట్ నుంచి మనం ఎంట్రీ తీసుకుంటాం, ఓకేనా. ఈ పాయింట్ నుంచి ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ వచ్చి ఎస్ఎల్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ప్రీవియస్గా ఉన్న ఆ లో ఉంటుంది కదా, క్యాండిల్ యొక్క లోకి మనం ఎస్ఎల్ అనేది పెట్టుకుంటాం. ప్రీవియస్గా ఈ హై అనేది ఉంటుంది కదా, హై దాకా టార్గెట్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. ఇది సింపుల్గా ఆర్డర్ బ్లాక్ని ఐడెంటిఫై చేసి ఒక పద్ధతి ఫ్రెండ్స్. ఇప్పుడు డౌన్ ట్రెండ్కి కూడా చెక్ చేద్దాం సేమ్ అలానే. ఒకవేళ డౌన్ ట్రెండ్ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రెండ్ అనేది ఇలా కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్. ఈ పాయింట్లో మనకి ఒక రివర్సల్ క్యాండిల్ అనేది పడింది, అంటే మన సైడ్ డైరెక్షన్ క్యాండిల్ అనేది పడింది, ఓకేనా. అంటే కరెక్షన్ ఇక్కడ దాకా తీసుకుంది. ఆల్రెడీ డౌన్ మార్కెట్ అనేది ఫాలింగ్లో ఉంది, ఇక్కడ దాకా కరెక్షన్ తీసుకునింది. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఆర్డర్ బ్లాక్ అనేది వ్యాలిడ్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే ప్రీవియస్గా ఉన్న లో ఉంది కదా, లోని ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేయాలి, ఓకేనా. బ్రేక్ చేసిన తర్వాత మనకి ఈ లెవెల్ దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ అనేది మళ్ళీ రిటర్న్ వస్తుందో, ఆ రిటర్న్ వచ్చిన దగ్గర నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఎక్కడ దాకా, ప్రీవియస్గా ఎక్కడైతే మనకు ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ అయి ఉంటుందో ఆ లెవెల్ దాకా మనకి ట్రేడ్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేస్తాం. అప్పుడు మన ఎంట్రీ ఏదవుతుంది, ఇది వచ్చి మన ఎంట్రీ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ వచ్చి మనం ఎస్ఎల్ పెడతాం, ఇక్కడ వచ్చి టీపీ అనేది మనకి ఇక్కడ హిట్ అవుతుంది అనమాట, ప్రీవియస్గా ఉన్న ఆర్డర్ బ్లాక్. ఎందుకంటే మార్కెట్ అనేది ఏదో ఒక పాయింట్ నుంచి మాత్రమే ఇక్కడ దాకా హై ఫామ్ చేసుకొని దీని తర్వాతే కదా మనకి ఇక్కడ వచ్చి ఉంటుంది, అందుకని చెప్పి, ఓకేనా. ఇది వచ్చి బేరిష్ సైడ్ అనమాట. ప్రీవియస్గా ఇందాక డిస్కస్ చేసిన అది వచ్చి బుల్లిష్ సైడ్. ఓకే, ఇప్పుడు చూడండి వీటిల్లో మనం ఏది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, ఏది ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే క్యాండిల్స్ అనేటివి ఇదిగోండి ఇలా ఒక క్యాండిల్ అనేది ఎక్కడి నుంచైనా సరే ఇలా దిగుతూ వస్తుంది అనుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక క్యాండిల్స్ అనేటివి ఫామ్ చేస్తాయి. ఇలా ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఒక బయింగ్ క్యాండిల్ అనేది పడింది అనుకోండి, ఓకేనా. ఇక్కడ నుంచి ఇంకొక క్యాండిల్ అంటే బయింగ్ సైడ్కి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎటువంటి గ్యాప్ అనేది లేదు ఫ్రెండ్స్, ఓకేనా. అంటే ఇక్కడ ఎప్పుడైతే సరే ఈ క్యాండిల్ యొక్క హై, ఈ క్యాండిల్ యొక్క లో అనేది ఇక్కడ మనకి ఎటువంటి గ్యాప్ అనేది మనకి ఇక్కడైతే ఫామ్ అవ్వలేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ ఎప్పుడైతే ఇట్లా గ్యాప్ అయితే ఫామ్ అవుదో ఇది అనేది ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది కాదు, ఓకేనా. ఇది ఒక ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనమాట. వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ ఒక క్యాండిల్ అనేది ఇలా ఫామ్ అయింది అనుకోండి, దీని తర్వాత దీని హై నుంచి ఒక క్యాండిల్ అనేది ఇలా బయింగ్ సైడ్కి ఫామ్ అయింది అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి ఇలా ఫామ్ అవుతుంది అనమాట.
ఓకేనా. ఇప్పుడు దీని యొక్క ఈ ప్రీవియస్గా పడిన క్యాండిల్ యొక్క లో అనేది ఇంతకుముందు ఇక్కడ ఫామ్ అయింది కదా రివర్సల్ క్యాండిల్, ఈ క్యాండిల్ యొక్క హై అనేది మనకి ఈ రెండుటి క్యాండిల్స్ యొక్క మధ్య గ్యాప్ అనేది మనకి క్రియేట్ అవ్వాలా. ఈ గ్యాప్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మనకి అది అనేది ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకేనా. ఈ గ్యాప్ ఏదైతే ఈ గ్యాప్ అనేది ఉందో ఇది వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు ఏం చేస్తాం, ప్రైస్ ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి రిజెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తే ప్రీవియస్గా ఉన్న ఆర్డర్ బ్లాక్ దాకా మనకి ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే మనం వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ప్రీవియస్గా ఉన్న లో కానీ హై కానీ మార్కెట్ అనేది బ్రేక్ చేసినప్పుడు ఇది ఒక వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్, మళ్ళీ ప్రైస్ అనేది అదే రేంజ్కి వస్తే మనం దాన్ని వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్గా కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఒక మార్కెట్ అనేది లో ఫామ్ చేసింది, ఇలా ఫామ్ చేసి కరెక్షన్ అయింది. ఓకేనా. కరెక్షన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఒక డౌన్ఫాల్ అనేది ఇక్కడ క్రియేట్ చేసింది, కానీ ఇక్కడ ఎటువంటి మార్కెట్లో అనేది బ్రేక్ చేయలేదు. ఓకేనా. బ్రేక్ చేయకుండా ఏమైంది, మళ్ళీ కరెక్షన్ అనేది తీసుకునింది ఇక్కడ. ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక ఆర్డర్ బ్లాక్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమైంది, మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న లోని బ్రేక్ చేసింది. ఓకేగా. మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫాల్ అయింది, దీని తర్వాత మార్కెట్ అనేది కరెక్షన్ అయింది. ఇప్పుడు ఏం చేసింది, ప్రీవియస్గా ఉన్న లోన్ అనేది బ్రేక్ చేసింది అనమాట. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఉన్న లోన్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత నుంచి మనం ఏం చేసాం, ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే సరే ఈ రేంజ్కి వచ్చిందో, ఓకేనా, మనం ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ రేంజ్కి ఎప్పుడైతే మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అయిందో ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. ఎలా ప్లాన్ చేస్తాం, ఇక్కడ నుంచి మనకి ప్రీవియస్గా ఉన్న లో వరకు. ఓకేనా. చూడండి, ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసినప్పుడు ఇది మన ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఓకేనా. ప్రైస్ అనేది మళ్ళీ ఈ లెవెల్ ఎప్పుడైతే టచ్ చేసిందో ఇక్కడ మనం ఒక క్యాండిల్ వెయిట్ చేసి స్టాప్ లాస్ అనేది ప్రీవియస్గా ఆర్డర్ బ్లాక్ హై అనేది స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ నుంచి మనకి 1:2 టార్గెట్ అనేది ఇక్కడ మనకు అనేది హిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. అలా ఇదే బయింగ్ సైడ్ కూడా చెక్ చేద్దాం మనం ఒకసారి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక లో అనేది ఫామ్ చేసింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మనకి మార్కెట్ అనేది ఒక లో అనేది ఫామ్ చేసింది, అంటే ఆల్రెడీ ఇది ఒక బయింగ్ సైడ్ డైరెక్షన్లో ఉంది. బయింగ్ సైడ్ డైరెక్షన్ అవుతూ వచ్చి ఇక్కడ కరెక్షన్ అయ్యింది అనమాట. మార్కెట్ కరెక్షన్ అయిన తర్వాత ఇది మనం వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కాదనేది మనం ఎలా డిసైడ్ చేస్తాం, ప్రీవియస్గా ఇక్కడ హై ఉంది కదా, హై అనేది ఇక్కడ బ్రేక్ చేసింది అనమాట. ఓకేగా. ప్రీవియస్గా ఉన్న హై అనేది ఇక్కడ బ్రేక్ చేసింది. మీరు చెక్ చేసినట్టయితే ఎప్పుడైతే మనకి ప్రీవియస్గా ఈ హై అనేది బ్రేక్ అయిందో దాని తర్వాత మనకి మార్కెట్ అనేది ఈ లెవెల్కి అనేది వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ మన ఆర్డర్ బ్లాక్ అనేది ఎప్పుడైతే హిట్ అవుతుందో దీని తర్వాత మనం ఇక్కడ నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. ఎలా ప్లాన్ చేస్తాం, లాంగ్ సైడ్కి ఎప్పుడైతే ఇక్కడ గ్రీన్ కలర్ కనబడిందో దాని తర్వాత మనం ఇక్కడ నుంచి ట్రేడ్ అనేది 1:2 అనేది మనం ఇక్కడ ప్లాన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైతే సరే మార్కెట్ అనేది ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వచ్చి మళ్ళీ బయింగ్ వచ్చి ఇక్కడ కరెక్షన్ అయ్యి ఇక్కడ ఎప్పుడైతే ఈ ఆర్డర్ బ్లాక్ని అయితే సాటిస్ఫై చేసిందో దీని తర్వాత మనకి ట్రేడ్ అనేది స్టాప్ లాస్ అనేది బిలో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది పెట్టుకొని ప్రీవియస్ స్వింగ్ హై దాకైనా కానీ లేకపోతే 1:2 టార్గెట్ అయినా మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రీవియస్గా చెక్ చేసినట్టయితే మీకు స్వింగ్ హైస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టో రైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.